హాయ్ మై డియర్ వ్యూవర్స్. ఫిజిక్స్లోని సెకండ్ లెసన్ గమన నియమాలు. మన చుట్టూ ఎన్నో వస్తువుల చలనాలు మనం గమనిస్తుంటాం. చలన బాధలు మనం త్వరణ భావాన్ని గురించి నేర్చుకున్నాం. మన ప్రాచీన తత్వవేత్తలు చలనాన్ని గురించి అధ్యయనం చేయడంలో ఎంతో ఆసక్తి కనబరిచారు. ఒక వస్తువు తనకు తానుగా వదిలేస్తే దాన్ని ఉండే సహజ స్థితి ఏమిటి అన్న ప్రశ్న మనకు తెలుస్తూ ఉంటుంది. భూమి మీద కదులుతున్న ఏ వస్తువు క్రమంగా నిశ్చల స్థితికి వస్తుందంటే నిశ్చయమైన మనకు తెలుసు. సైకిల్ తొక్కడం ఆపేస్తే ఏం జరుగుతుందో క్రమంగా తగ్గి చివరకు ఆగిపోతుంది కదా. ఆశ్చర్యం ఏంటంటే కాలంలో గొప్ప తత్వవేత్తలు అయిన అరిస్టాటిల్ కూడా ఇలాగ ఆలోచించారు. భూమి మీద ఉండే ఏ వస్తువు కూడా సహజస్థితి నిశ్చల స్థితి నిర్ధారించడం కదిలి ఏ వస్తువైనా సాధారణంగా చివరికి నిశ్చల స్థితికి రావాలి. కాబట్టి నిశ్చలమైన వస్తువులో ఎటువంటి వివరణ అవసరం లేదని భావించాడు. దీనికి భిన్నంగా ఏ బాహ్య కదులుతున్న వస్తువైనా గమనస్థితిలో ఉంటుందని చెప్పడం గెలీలియో ఆధునిక విజ్ఞాన శాస్త్రవేత్త తెరతీశాడు. తన వాదన నిరూపించడానికి గెలీలియో రెండో ఆలోచన ప్రయోగంలో ముందుకు వచ్చాడు. అతను తన ప్రయోగాలను మనుపు తలం గలవారు బల్లలపై ఏం చేశాడు వంటివి తెలిపారు. ఇక అదేవిధంగా వారు తలం మీద పైకి పోతున్న వస్తువు తన వేగాన్ని కోల్పోతుంది. అయితే సమతలంలో కదులుతున్న గోళీ యొక్క వేగం పెరగడానికి తగ్గడానికి కానీ ఏది కనిపించదు. అందువల్ల అది సమచలనంలో ప్రయాణిస్తుందని మనం వివరించాలి. అంటే మన ప్రాచీన తత్వవేత్తలు చలనాన్ని గురించి అధ్యయనం చేయడంలో ఎంతో ఆసక్తి కనబరిచారనమాట. ఒక వస్తువు తనకు తానుగా వదిలేస్తే దానికి ఉండే సహస్థితి ఏమిటి ప్రశ్నలు వారికి తెలుస్తూ ఉండేది. భూమి మీద కదులుతున్న ఏ వస్తువునైనా క్రమంగా నిశ్చల స్థితికి వస్తుందంటే విషయం మనందరికీ తెలిసిన విషయం. సైకిల్ తొక్కడం ఆపేస్తే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. అది అక్కడే నిశ్చల స్థితిలో ఉండి అది ఆగిపోయి కింద పడే అవకాశం ఉంది. ఈ విధంగా గెలీలియో తన ప్రయోగాల ద్వారా ఏదైనా వస్తువు సహస్థితి నిశ్చల స్థితి అనే అరిస్టాటిల్ నమ్మకాన్ని విభేదించారు. వాలు తలంపై కొంత ఎత్తు నుండి వదిలేసి గోలి గురుత్వాకర్షణ బలం వల్ల కింద కొన్ని దొరికి తర్వాత రెండు వైపుల గల తలంపై తిరిగి తన ప్రాథమిక ఎత్తుకు చేరుకుంటుంది ప్రయత్నాన్ని గెలీలియో గమనించాడు. గోళీ రెండు వైపులా ఎత్తుకు చేరుతుంది, కానీ మరింత ఎక్కువ దూరం గోళీ రెండు వాలుతలంపై ప్రయాణిస్తుంది. వాలుతలంలో కోణాన్ని తగ్గిస్తూ తన ప్రయోగాన్ని మరలా చేసి ఫలితం అదే వచ్చింది. అంటే గోళీ చేరుకునే ఎత్తు మారలేదు, కానీ అది ప్రయాణిస్తున్న దూరం మాత్రం పెరిగింది. గోళీ తన ప్రాథమిక ఎత్తు చేరుకోవడానికి మరింత ఎక్కువ దూరం పొందింది. ఒకవేళ గోళీ పైకి వెళ్ళడానికి వాలు లేకపోయినట్లయితే అది ఎత్తు చేరుకోవడానికి గోళీ ఎంత దూరం ప్రయాణించింది ఉంటుంది ప్రశ్న తనలో ఉదయించింది. పైకి చేరుకోవడానికి వాలుతలం లేదు కాబట్టి సమతలం మీద సమవేగంతో ప్రయాణిస్తూ ఉంటుంది. బాహ్య బలం లేనంత వరకు కదులుతున్న ఒక వస్తువు యొక్క సహస్థితి ఏమిటంటే అది మన చలనంలో ఉంటుందని గెలీలియో నిర్ధారించాడు. తన ప్రయోగాన్ని పరిశీలించిన తర్వాత మీరేం ఆలోచిస్తున్నారు అంటే ఈ ప్రయోగాన్ని వస్తువుపై ఫలితం బలం పనిచేయనంత వరకు అది సమచలనంలో ఉంటుందని చెప్పవచ్చు. ఘర్షణ లేని ప్రపంచాన్ని గెలీలియో ఊహించాడు. నిజ జీవితంలో అది సాధ్యం కాదు, ఎందుకంటే ఘర్షణ వలన సంచలనం యొక్క ప్రభావాన్ని చేయడం జీవనంలో ప్రాముఖ్య పాత్ర వహిస్తుంది. ఘర్షణ లేకుండా మనం నేల మీద ఉండగలమా? వేగంగా వదులుతున్న కారుని ఆపలేం. ఘర్షణ లేనిది ఎన్నో భౌతిక కార్యక్రమాలు నిర్వహించలేం. అరిస్టాటిల్ గెలీలియో అభివృద్ధి పరికల్పన ఆధారంగా తన సర్ ఐజాక్ న్యూటన్ నిజానికి బలానికి చలనాన్ని మార్పు గమనించాడు వివరిస్తూ ప్రాథమిక సూత్రాలు ప్రతిపాదించాడు. ఈ మూడు సూత్రాలు న్యూటన్ను గమన నియమాలు ప్రసిద్ధాలంటారు. మొదటి గమన నియమం సూత్రం చూద్దాం. మొదటి గమన నియమాన్ని ఈ విధంగా చెప్పవచ్చును. ఒక వస్తువు ఫలితాన్ని పనిగా అదే విధంగా గెలీలియో తన 1564 సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీన ఇటలీలో పీసాలో జన్మించారు. గెలీలియో ఆధునిక భౌతశాస్త్ర పితామహుడిగా పేరుగాంచాడు. 1589 సంవత్సరంలో ఆయన రచించిన వ్యాసాల్లో తలాలపై పతన వస్తువుల గురించి ప్రస్తావించాడు. గెలీలియో గొప్ప హస్తకళ నిపుణుడు. ఈయన రూపొందించిన టెలిస్కోప్ ఆ కాలంలో ఉన్న మిగతా టెలిస్కోపుల కంటే సమర్థవంతమైంది. 1640 ప్రాంతంలో ఈయన తొలి లోలక గడియారాన్ని రూపొందించాడు. కాలపంతులో గల చిన్న నక్షత్రాలు, గురుగ్రహం చుట్టూ తిరుగుతున్న 4 చిన్న ఖగోళ వస్తువులు వంటి వాటి సంబంధించి
ఆయన ఒక గ్రంథాన్ని రాయడం జరిగింది. ఆయన తన ప్రాంతంలో తయారు చేసిన టెలిస్కోప్లు శుక్ర శని గ్రహాల పరిశీలనకు సంబంధించి వారి విశ్వాసాలకు వ్యతిరేకంగా గ్రహాల చుట్టూ తిరుగుతున్న ప్రపంచాన్ని వాదించాడు. వస్తువుల ఇంటర్స్థితిలో కానీ నన్ను రుజు మార్గంలో కదులుతుంటే అంటూ గమన స్థితిలో తిరుగుతున్నాయని తెలుసుకుంటారు. ఇక్కడ సీసాలపై ఉన్న కాగితపు వేగంగా లాగడం. అంటే గెలీలియో వచ్చేసి ఫిబ్రవరి 15వ తేదీన ఇప్పుడు 1564 సంవత్సరంలో జన్మించాడు. ఇటలీలో పీసాలో జన్మించాడు. గెలీలియో ఆధునిక భౌతశాస్త్ర పితామహుడిగా పేరుగాంచాడు అనమాట. 1589 సంవత్సరంలో ఆయన రచించిన అనేక వ్యాసాల్లో స్ట్రక్టర్తో కొట్టిన క్యారమ్ కాయిన్స్ చలనాన్ని పరిశీలించాడు. క్యారమ్ బోర్డుపై కాయిన్లు ఒకే నిలువు వరుసలో నిట్టునుగా కాయిన్ స్ట్రక్టర్తో గట్టిగా కొట్టడం వల్ల అంటే పై రెండు కృత్యాలకు సంబంధించిన అదేవిధంగా ఉదాహరణగా కొన్ని పుస్తకాలను నిలువుగా ఒక వరుస క్రమంలో ఉంచినట్టయితే ఒక పుస్తకాన్ని వీలైనంత వేగంగా బయటికి లాగండి. పుస్తకాలు అనుదిశను మీరు ఎలా మార్పు చెందారు? బయటికి లాగిన పుస్తకాలు మినహా మిగతా నిలువు వరుస పుస్తకాల్లో అమెరికను మార్చుకోకుండా ఉండడాన్ని ఏమి గమనించారు? అలా వ్యాసాలు ఏ విధమైన మార్పును గమనించారు? దీనికి కారణం వస్తువులు కలిగే నిత్యర జడత్వం అనే ధర్మం. నిత్యర స్థితిలో ఉన్న వస్తువు ఎల్లప్పుడూ నిత్యర స్థితిలో ఉండేందుకు ప్రయత్నిస్తుంది. దానిపై వేరొక బలం ప్రయోగపడుతుంది. దాని స్థానం మార్పు ఉండదు. దీన్ని నిత్యర జడత్వం అంటారు. ఇప్పుడు మరొక ఉదాహరణను చూస్తాం. ఫుట్బాల్ను మరొక ఆటగాడు ఆపడం కానీ లేదా చలన దిశలో ఉన్న మార్పును స్థిరంగా ఉన్నప్పుడు కానీ చేసే వరకు దిశలో చలనం ఉంటుంది. దీనికి కారణం వస్తువు గల జడత్వం అని ధర్మం. గమన జడత్వం. ఒక ట్రాలీ తీసుకొని చూసిన విధంగా ఒక రెండు దారాలు కట్టి దానిపై ఒక వస్తువుని ఉంచుకోవాలి. ఒకవైపు ఆకారాన్ని గమన స్థితిలో ఉన్న ఒక వస్తువు బాహ్యం ప్రయోగించబడిన ఆ వస్తువు అనేక చీకటి దిశలో చలిస్తూ ఉంటుంది. ఈ ధర్మాన్ని గమన జడత్వం అంటారు. నిత్య జీవితంలో అనేక సందర్భాల్లో వస్తువుపై కదలని వాటి బలాన్ని ప్రయోగిస్తూ ఉండడాన్ని మనం తెలుసుకున్నాం. దీని వస్తువుపై మనం ప్రయోగించే బలంతో పాటు అనేక పనిచేస్తుంటాయి. ఈ వస్తువుపై ఘర్షణ మరియు నిరోధకం సంబంధించి అతని బలాలు సంబంధించిన వాటిని వస్తువు చలనాన్ని తీసుకువచ్చే పనిచేసే బలాన్ని ఫలిత బలము లేదంటారు. తేటతలం అవుతుంది. మైదానంలో ఒక ఫుట్బాల్ నిశ్చలంగా ఉంటే ఏదైనా బలం కానీ కదిలించేంత వరకు అదే స్థితిలో ఉంటుంది, తగ్గుతుంది. ఒకవేళ అదే బంతి భూమిపై దొరికితే ఘర్షణ వల్ల అది తుది వడిని తగ్గించకుండా చివరికి ఆగిపోతుంది. ఒక వస్తువుపై పనిచేసే ఫలితం కూడా అదే నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు అదే స్థితిలో ఉండిపోతుంది. కొంత వేగంతో ప్రయాణించే వస్తువు వేగంతో చలిస్తూ ఉంటుంది. అందుకే మొదటి గమన నియమాన్ని కింది విధంగా ఉంటాయి. ఒక వస్తువు పనిచేసే ఫలితం శూన్యమైతే ఆ వస్తువు ఒక సమతల స్థితిలో ఉంటుంది అనుకున్నాం. జడత్వం ద్రవ్యరాశి. తన గమన స్థితిలో ఉన్న మార్పు వ్యతిరేకించే ధర్మాన్ని జడత్వం అంటారు. నేర్చుకున్న దాని వస్తువుకు ఈ గుణం ఉంటుంది. జడత్వాన్ని వస్తువు జడత్వాన్ని నిత్య స్థితిలో ఉంది. సైకిల్ను నెట్టడం, కారును నెట్టడం మీరు గమనించే ఉంటారు. సైకిల్ అంటే అధిక జడత్వం ఉంటుందని చెప్పవచ్చు. సైకిల్ అంటే కారు ఎందుకు ఎక్కువ చెప్పగలరు. వస్తువు తమ యొక్క చలన స్థితిలో వ్యతిరేకంగా ధర్మాన్ని జడత్వం అంటారు. వస్తువు తమ చలన స్థితిలో ఉన్న మారణ వ్యతిరేక ధర్మాన్ని జడత్వం అంటారు. ద్రవ్యరాశిపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువ ద్రవ్యరాశి కలిగి ఉంటారు, అది జడత్వం ఉంటుంది. జడత్వం యొక్క కొలతను వస్తువు ద్రవ్యరాశి అంటారు. ద్రవ్యరాశి యొక్క పరిమాణం SI ప్రమాణం కిలోగ్రామ్. టేబుల్ మీద గుడ్డను ఒక్కసారిగా లాగిన అది పెట్టిన ప్రాంతం దాదాపు కదలకుండా అలాగే ఉండేలా చేసే ట్రిక్ గాలరీని మీరు చూసే ఉంటారు. ఈ గాలరీ సమర్థవంతంగా నిర్వహించడానికి ఏం కావాలి, ఎటువంటి గుడ్డ ఉపయోగించాలి అని తలసరి క్యాన్వాస్ గుడ్డ లేదా
పల్చటి సిరుపు గుడ్డన టేబుల్ పైన పెట్టిన ప్రాంతం అధిక ద్రవ్యరాశి కలిగి ఉండాలి. ఈ తక్కువ ద్రవ్యరాశిని గుడ్డను ఎక్కువ బలాన్ని ప్రయోగించి సున్నితంగా ప్రయాణించాల్సిన అవసరం ఉంది. 10 కిలోమీటర్ల సెకండ్ వేగంతో శూన్యంలో ప్రయాణిస్తున్న ర్యాకెట్ను విడిపోయిన చిన్న వస్తువు యొక్క వేగం ఎంత ఉంటుంది? ఈ విధంగా గెలీలియో తన యొక్క రచనను సమర్థవంతంగా తెలిపాడు. ఉదాహరణకు సమతలంపై ఉంచిన ఎమ్మ ద్రవ్యరాశి గల వస్తువులపై చితికి సమాంతరంగా 10n నిరంతరంగా ప్రయాణించవలసిన వస్తువు నిరంతరం నిలకడగా కదులుతూ ఉంటుంది. స్వేచ్ఛగా వస్తువును ఎప్పుడు నిర్దిష్ట గమనించి ఘర్షణ విలువ ఎంత? వస్తువు యొక్క నిలకడగా కదులుతూ ఉన్నప్పుడు చితికి సమాంతర చిత్తిత బల దిశలో వస్తువు పనిచేసే ఫలితాన్ని శూన్యమని అర్థం. ఒక వస్తువు చితికి సమాంతరంగా దిశ వస్తువులు నెట్టిన బలం పనిచేస్తున్న బలం. రెండవ గమన నియమం. ఒక వస్తువు యొక్క ప్రయోగించబడిన ఫలిత గమనం శూన్యంపై కాకపోతే ఏం జరుగుతుందో న్యూటన్ రెండవ గమన నియమం వివరిస్తుంది. వరండాలో ఒక బంతిని నెమ్మదిగా నెట్టండి. కాంతి త్వరణాన్ని పొందేందుకు వస్తువుపై ప్రయోగించిన అటు దానిలో త్వరణాన్ని కలిగి ఉంటుంది. వస్తువుపై పనిచేసే శూన్యం దాని యొక్క ఫలిత బలం ఆ వస్తువు యొక్క సమాంతర స్థితిని భంగపరుస్తుంది. ఇప్పుడు మనం వస్తువు యొక్క త్వరణం దాని యొక్క ప్రయోగించే బలంపై ఎలా ఆధారపడిందో అలాగే కొలతను చర్చించాం. రేఖీయ ద్రవ్యవేగం. నిత్య జీవితంలో మనం గమనించే కొన్ని విషయాలను జ్ఞప్తిగా తెచ్చుకుందాం. ఒక బ్యాడ్మింటన్, ఒక క్రికెట్ ఒక బంతిని ఢీకొంటే ఎక్కువ బాధిస్తుంది. అదే చిన్న బుల్లెట్ కేవలం దాని వేగంతో వల్లనే గోడకు హాని కలిగించడం. ఒక సైకిల్ లేదా గోడపైకి కొట్టడం సైకిల్ కన్నా ఎక్కువగా గోడను విషయాన్ని ద్రవ్య వేగం అని భావించవచ్చు. దీన్ని y అనే సంకేతంతో సూచిస్తారు. పై ఉదాహరణ నుండి వస్తువు యొక్క ద్రవ్య వేగం 2 అంశాలపై ఆధారపడి ఉంటుంది. చలనంలో వస్తువు యొక్క ద్రవ్యరాశి దాని వేగం. న్యూటన్ ద్రవ్యరాశి చలనంతో ఒక వస్తువు యొక్క ద్రవ్య వేగం ఆ వస్తువు యొక్క ద్రవ్యరాశి వేగం మన దీని చలనంలో ఒక ద్రవ్యరాశి అని పిలుస్తుంది. దీని వస్తువు యొక్క ద్రవ్యరాశి అని ఉంటుంది కాబట్టి దీన్ని చలనం ఉండే దాన్ని ద్రవ్య వేగం ఉంటుంది. వేగం ఫలిత బలము త్వరణం. సున్నాగా ఉన్న తలం మీద ఒక వేగం ఎలా ఉంటుందో అంతకన్నా అది అప్పుడు ఫలితాన్ని బలాన్ని పెంచి వేగంతో మార్పును గమనించండి. మంచు మొక్కల త్వరణం పెరిగింది. ఒక మంచు మొక్కపై కొంత బలాన్ని ప్రయోగించినప్పుడు అది త్వరణాన్ని పొందుతుంది. ఇప్పుడు ఎక్కువ ద్రవ్యరాశి గల మొక్కపై దాదాపు అంతే బలాన్ని ప్రయోగించి త్వరణాన్ని పరిశీలించండి. పై 2 సందర్భాల వస్తువు యొక్క త్వరణాన్ని పొంది కానీ రెండవ సందర్భంలో ఉన్నంత త్వరణ వస్తువులు వడి పుంజుకోలేకపోయింది. పై ఉదాహరణ ద్వారా మీరు ఏమి గమనించారు? ద్రవ్యరాశి స్థిరంగా ఉన్నప్పుడు ఫలితంగా బలం ఎక్కువగా ఉంటే త్వరణ కూడా అధికంగా ఉంది. అలాగే ఫలితం స్థిరంగా ద్రవ్యరాశి ఎక్కువగా ఉన్నప్పుడు ఆ వస్తువు పొందిన త్వరణం తక్కువగా ఉంటుంది. న్యూటన్ దాని యొక్క ప్రిన్సిపల్స్ గ్రంథాల ప్రకారం ద్రవ్యరాశి మార్పు రైలు వస్తువులపై పనిచేసే ఫలిత బలాన్ని అనుమానపత్రం ఉంటుంది. ఫలిత బలం కూడా పనిచేసే దిశలో ద్రవ్య వేగ మార్పు ఉంటుంది. గమనించారు. ద్రవ్య వేగం ఉన్నందుకు మార్పు. ఒక కణం లేదా దాని కణ వ్యవస్థపై ఫలిత బలం పనిచేయవచ్చు. కాలంలో వాటి యొక్క ద్రవ్యవేగంతో పనిచేయవచ్చు. అనుపాత సంకేతాన్ని తొలగించడం సమీకరణ ఒక స్థిరాంకాన్ని ఉండాలి. ద్రవ్య వేగం కాలం యొక్క SI ప్రమాణం వరుసగా కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్స్ ద్రవ్యరాశి ఉన్నట్టయితే తీసుకున్నాడు. అందువలన AB చలనం ఉన్న వస్తువు ద్రవ్యరాశి స్థిరంగా ఉన్నట్టయితే చలనం అంటే దాన్ని ఉపయోగించిన ఫలిత బలము ఎంత? ఈ విధంగా ఒక సమీకరణం ఒక మ్యాథమెటిక్స్ అనేది ఇందులో తేడా కనబడుతుంది ఫిజిక్స్ అంటే. అందుకే చాలామంది విద్యార్థులు ఫిజిక్స్ ఎందుకు ఫెయిల్ అవుతూ ఉంటారంటే ఇదే కారణం. అంటే ఒక మ్యాథమెటిక్స్ కూడా ఇందులో తేడా కనబడుతుంది. అంటే స్టాండర్డ్గా బాగా నేర్చుకుంటే ఇది చాలా చాలా సింపుల్. లేదంటే దీనంత కష్టం మరొక సబ్జెక్టు ఉండదు. ఫలిత బలం త్వరణం. ఒక సున్నాగా ఉన్న తల మీద ఒక మంచు మొక్కను నెమ్మదిగా ఉంచండి. అది వేగాన్ని తొమ్మిది ఇక కృత్యాలు చేయడం మెయిన్ అన్నమాట. మరి M1 మరియు M2 ద్రవ్యరాశి కలిగిన 2 గోళాలు వరుసగా M1 M2 వేగాలతో చూపించిన సర్రేఖ మార్గంలో ఒక దిశలో ప్రయాణించింది అనుకోండి. గోళాలు అభిఘాతం చెందుతాయి. అభిఘాతం కాలం ప్రకారం స్వల్పంగా అభిఘాత కాలం సమయంలో మొదటి గోళం రెండో గోళం ప్రయాణించిన బలం సంబంధించింది. అభిఘాతం ముందు తర్వాత గోళాలు ద్రవ్య వేగాలు ఎంత ఉంటాయి కింద పట్టిక ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు అభిఘాతం ముందు ద్రవ్య వేగం M1 M2
అభిఘాతం తర్వాత ద్రవ్యవేగం m1 v1 m2 v2. ద్రవ్యవేగంలో మార్పు m2 v2 ఈ విధంగా ద్రవ్యవేగంలో మార్పు రేటు ఈ విధంగా ఒక సమీకరణం ఇచ్చారన్నమాట. న్యూటన్ మూడో గమనం నెంబర్ ప్రకారం మొదటి గోళం రెండో గోళంపై ప్రయోగించిన బలం రెండో గోళం మొదటి గోళంపై ప్రయోగించిన బలమాన్ని సమానంగా దిశలో వ్యతిరేకంగా ఉంటుంది. ఇక అభిఘాతానికి ముందు గోళాలు వేస్తే ద్రవ్యరాశిని అభిఘాతం తర్వాత గోళాలు వేస్తే ఇక ద్రవ్యం చూసింది. పై సమీకరణంలో పరిస్థితి అభిఘాతం ముందు అభిఘాతం తర్వాత వేస్తే ద్రవ్యం వాటిని తెలుపుతుంది. పై స్థితిలో అంటే వ్యవస్థ యొక్క ద్రవ్యవేగం నిత్యం కాపాడదు కాబట్టి అర్థం. వీటి యొక్క పరిధి బాహ్య పనిచేసినప్పుడు దాని యొక్క ద్రవ్యవేగం మార్గంలో ఉండడానికి ద్రవ్యవేగ స్థిరత్వాన్ని నిర్వహిస్తుంది. ఒక వ్యవస్థపై పనిచేసే పరిధి బలం శూన్యం అయినప్పుడు ఆ వ్యవస్థ యొక్క ఏకాంతం వ్యవస్థ అంటారు. మనం పడిపోవడం వల్ల బాధ కలుగుతుంది, కానీ హఠాత్తుగా ఆగడం వల్ల బాధ కలుగుతుంది. ఎవరైనా అంటే మనం అత్యధికంగా నిజమే. ఇసుక నేల మీద దూకడం సురక్షితమా? సిమెంట్ గట్టిపై దూకడం సురక్షితమా? ఎందుకు? మృదువైన మెత్తని తర్వాత వస్తువుల నుండి ఎక్కువ సమయాన్ని తీసుకోవడంలో అదే దూరం సంబంధించిన అప్పుడు వేగంగా వస్తున్న క్రికెట్ బంతిని క్యాచ్ చేసేటప్పుడు ఆ వ్యక్తి తన యొక్క చేతులను ముందుకు తగ్గించి ఆ ఎక్కువ బలాన్ని సమయాన్ని తీసుకుంటాడు. ఇలా చేయడం వల్ల బంతి ద్రవ్యవంత మార్పు ఫలితాన్ని కలిగి ఉంటుంది. వస్తువుపై పనిచేసే బలం దిశలో ఉన్న వస్తువు త్వరణాన్ని పొందేటట్టు చేసే పై సమీకరణం. బలం యొక్క ఎస్ఐ బలం kg/s. దీన్నే న్యూటన్ గమనం అంటారు. ఒక న్యూటన్ ఒక kg/s ఉంటారు. దీన్ని ఏ వ్యవస్థ అయినా అవసరం అనువర్తింపజేసేది, కానీ సందర్భం మాత్రమే అనువర్తింపజేస్తాయి. న్యూటన్ రెండవ గమనం ప్రకారం సమస్యను సాధించాలంటే వస్తువు యొక్క క్షితిజ సమాంతర బలంగా తీసుకోవాలి. 80 కిలోల ద్రవ్యరాశి గల దృఢమైన చూసిన విధంగా గరిష్టంగా ఎంత బలం తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ యొక్క ద్రవ్యవేగం ఎంత? ఫలిత బలం లేనప్పుడు ఆ వస్తువు యొక్క సమగ్రము తాడు యొక్క ద్రవ్యరాశిని విస్మరించు. దానిలో 1 కిలోగ్రాం ద్రవ్యరాశి మారను మీటర్ రెండవ చివరి 1 మీటర్/s స్థిరపడిన దాని యొక్క మొత్తం చలనంలో చెందించే వరకు దాని చాప ఎంత బలాన్ని ప్రయోగించాలి. ఇక్కడ సాధన 10 చొప్పున మీటర్/s స్థిరపడి గంటలు అవుతున్నప్పుడు చలనంలోనే వచ్చే చాప భాగ ద్రవ్యరాశి క్రమంగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ద్రవ్యరాశి స్థిరంగా ఉండదు. మొత్తం చాప చలనం రావడానికి పట్టే సమయం చాప చివరి భాగం కదులుతూ (2/12 సెంటీమీటర్స్). ఈ విధంగా ఒక క్షితిజ సమాంతర స్థితికి సంబంధించి ఇక్కడ రావాలి. 80 కిలోల ద్రవ్యరాశి గల దృఢమైన వ్యక్తి యొక్క 9 గరిష్టంగా ఎంత బరువును ఎత్తుకోగలరు? తర్వాత సీలింగ్ ఫ్యాన్ యొక్క ద్రవ్యరాశి ఎంత? ఫలిత బలం లేనప్పుడు ఆ వస్తువు యొక్క వక్రమాన్ని చూపించగలరు. ఇదంతా మ్యాథమెటిక్స్ ఉంది. న్యూటన్ రెండవ గమనం ప్రకారం ఇక్కడ స్థిరరాశిని బట్టి సమయంలో వచ్చే ద్రవ్యరాశిలో మార్పును సూచిస్తుంది. 2 సెకండ్ల ద్రవ్యరాశిలో వచ్చే మార్పు మొత్తం ద్రవ్యరాశి యొక్క సమానం. క్షితిజ సమాంతర దిశలో ఒక బలం పనిచేస్తున్న కనుక దాన్ని చాప చివరి ప్రయోగించాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణ న్యూటన్ ప్రయోగం ద్వారా నిరూపించేవాడు. ఏంటి కదా అంటున్నారు నువ్వు? న్యూటన్ గమన నియమాన్ని అటిఫుడ్ ఒక ప్రయోగం ద్వారా నిరూపించాడు. అటుఫుడ్ యంత్రం చూపిన అటుఫుడ్ యంత్రంలో కప్సీ ద్వారా పంపిన సాగే గణలీన ఒక తాడుకు 2 చివరి m1 m2 మరియు ద్రవ్యరాశి యొక్క భారాలు వేలాడుతూ ఉంటాయి. m1 ద్రవ్యరాశి యొక్క m2 ద్రవ్యరాశి సంబంధించిన పై భాగానికి సంబంధించి కింది యొక్క గమనించవచ్చు. పై ఫలితంగా m2 ఇక్కడ మ్యాథమెటిక్స్ ఉంది. సో మనం కొంచెం స్లేట్ తీసుకొని ఇందులో సమీకరణం నేర్చుకుని లెక్కించుకోవడం చాలా మంచిది. m1 m2 కింద కనబడిన పైకి త్వరణాలు ముందుకు పరిణామాలు సమానం. సాధారణంగా తాడుతో గల తన్నెత ఎల్లప్పుడూ వస్తువుకు పైకి లాగుతుంది.
అంటే ఇక్కడ న్యూటన్ రెండో గమన నియమం ప్రకారం ఇక్కడ సమయంలో వచ్చే ద్రవ్యరాశిలో మార్పును సూచిస్తుంది. సెకండ్ల కాలంలో ద్రవ్యరాశి వచ్చే మార్పు మొత్తం చాప ద్రవ్యరాశి సమానము. క్షితిజ సమాంతర దిశలో ఒక బలం పనిచేసి దాన్ని చాప దిశలో ప్రయాణించాల్సిన అవసరం న్యూటన్. ఇక న్యూటన్ గమన నియమం ప్రకారం అటు ఇటు ప్రయాణం ద్వారా నిరూపించాడు. రెండు స్ప్రింగులు త్రాసులో వ్యతిరేక దిశలో లాగా ఒక విధమైన కొలతలు గల రెండు స్ప్రింగులను తీసుకోండి. చూపిన విధంగా కలపండి. ఆ ఇరువైపుల నుండి స్ప్రింగులు పట్టుకొని లాగండి. స్ప్రింగు త్రాసుల రీడింగుల నుండి ఏం గమనించారు? మూడో గమనం ప్రకారం ఒక వస్తువు యొక్క వేగం వస్తువు యొక్క బలాన్ని కలగజేయవచ్చు. రెండవ వస్తువు కూడా మొదటి దానిపై అంతే పరిమాణంలో గల బలాన్ని వ్యతిరేక దిశలో కలగజేస్తుంది. ఈ రెండు వ్యతిరేక బలాన్ని కలిపి చర్య ప్రతిచర్య బలాలు అంటారు. ఒక వస్తువుకు వేరే వస్తువుపై బలాన్ని కలిగేస్తే ఏం అరుగుతుందో న్యూటన్ మూడో గమనం ప్రకారం వివరిస్తుంది. మీరు నేలపై నడుస్తున్నప్పుడు ప్రతి అడుగులో పాలు నేలపై బలాన్ని కలిగేయడం వల్ల గమనించి ఉంటారు. అయితే నేల కూడా వ్యతిరేక దిశలో మీ బలాన్ని కలిగేస్తాయి అనుకుంటున్నారా? మీరు గోడను గట్టిగా కొట్టినప్పుడు గోడ యొక్క పనులు మిమ్మల్ని నెడుతుంటే ఆశ్చర్యం. రెండు వస్తువులు పరస్పర బలాలు ప్రయోగించగలుగుతున్నప్పుడు ప్రతిక్రియల ఏ వస్తువు బి వస్తువును కలిగేసి బి వస్తువు ఏ వస్తువుకు సంబంధించిన దిశలో వ్యతిరేక బలాలు ఉంటాయి. పై సమీకరణం ద్వారా బలానికి ప్రతిచర్య బలం వ్యతిరేక దిశలో ఉంటుంది. రెండు సంఖ్యలను తెలియజేసిన దీనిని బట్టి కేవలం ఒక నిశ్చల సిద్ధవంతనం ఉంటుంది. న్యూటన్ మొదటి రెండవ గమనం ప్రకారం న్యూటన్ మూడో గమనం ప్రకారం వస్తువు యొక్క మధ్యచలాన్ని న్యూటన్ మూడో గమనం ప్రకారం తెలుపు బలాలను ఒక వస్తువుపై పనిచేయని గమనించాలి. అలాంటి బలానికి సంబంధించిన వాటిని ఉదాహరణగా పక్షులు ఎగిరేటప్పుడు వాటి యొక్క రెక్కలను గాలి నుండి కిందికి నెడతాయి. అప్పుడు గాలి పక్షులు వ్యతిరేక దిశలో ముందుకు పైకి వెళ్తుంటుంది. రెండు స్ప్రింగులు త్రాసులు వ్యతిరేక దిశలో లాగడం. ఒకే విధమైన కొలత గల రెండు స్ప్రింగులను త్రాసులు తెచ్చుకోండి. ఇరువైపుల నుండి స్ప్రింగ్ త్రాసును పట్టుకొని లాగాలి. స్ప్రింగ్ త్రాసు రీడింగ్ నుండి ఏం గమనించారు? రెండు స్ప్రింగుల్లో ముందుకు రెక్కల మీదకు ప్రయోగించే బలం, గాలి యొక్క పక్షి రెక్కలపై ప్రయోగించే బలం రెండు సమాన పరిమాణ వ్యతిరేక దిశలో ఉంటాయి. నీటిలో ఈదుతున్న చేప నీటి వెనుక ఆ సమయంలో నీరు చేప ముందుకు నెడుతుంది. ఈ రెండు బలాలు పరిమాణం సమానంగా వ్యతిరేక దిశ పనిచేసిన వల్ల చేప ముందుకు కదులుతుంది. ర్యాకెట్ అడుగుభాగంలో ర్యాకెట్ నుండి బంతి అతివేగంగా వెలువడే వాయువుల వల్ల ర్యాకెట్ త్వరణాన్ని పొందుతుంది. ఇక నాజిల్ నుండి వెలువడే వాయువు ర్యాకెట్పై ప్రయాణించే ప్రతి చర్య బలం వల్ల నాజిల్ నుండి వెలువడే వాయువు వ్యతిరేక దిశలో ర్యాకెట్ త్వరణం చెందుతుంది. ఒక బెలూన్లో గాలి ఊది బయటకు వెళ్ళకుండా మూతిని గట్టిగా వెళ్ళడానికి పట్టుకోండి. ఒకదానిపై స్ట్రా గుండా పంపండి. అలా బెలూన్ స్ట్రాతో టేపుతో అతికించండి. చివరి కొన పరిమాణం పట్టుకోండి. రెండో చివర మీరు యొక్క స్నేహితుని పట్టుకోమని చెప్పండి. బెలూన్ మూతి వద్ద తెలిసి వేలను తీసివేయండి. ఏం జరుగుతుంది? ఇక్కడ నిర్వహించిన కృత్యాలను మూడో గమనంలో ఏ విధంగా వివరించగలవు? బెలూన్ మూతి కట్టే దారాన్ని తొలగిస్తే ఏం జరుగుతుంది? బెలూన్ మూతి నుండి గాలి బయటకు వస్తున్నప్పుడు మూతి వద్ద గాలి బలాన్ని ప్రయోగించి మూతికి ఎదురుగా ఉన్న గోడపై అప్పటికే గాలి ప్రయోగించే బలం ఉంటుంది. అది బలమే బెలూన్ ఫలితంగా బలం అవుతుంది. పరిశీలించబట్టి దాని దిశలో బెలూన్ త్వరణాన్ని పొందుతూ ఉంటుంది అన్నమాట. బెలూన్ మూతి కట్టిన తర్వాత దాన్ని తొలగిస్తే ఏం జరుగుతుంది? బెలూన్ మూతి నుండి గాలి బయటకు వచ్చినప్పుడు మూతి వద్ద గోడలపై గాలి బలాన్ని ప్రయోగించలేదు, కానీ మూతికి ఎదురుగా ఉన్న గోడపై ఇప్పటికీ గాలి ప్రయోగించే బలం ఉంటుంది. ఈ బలం బెలూన్పై ఫలిత బలము అవుతుంది. అంటే నీటిలో ఈదుతున్న చేప నీటి వెనక్కినప్పుడు నీరు చేప ముందుకు వెళ్తుంది అన్నమాట. ఈ రెండు బలాల పరిమాణాలు సమానంగా ఉండి వ్యతిరేక దిశలో పనిచేయడం వల్ల చేప ముందుకు కదులుతుంది. ర్యాకెట్ అడుగు భాగంలో గల ర్యాకెట్ నాజిల్ అతివేగంగా వెలువరించే వాయువు వల్ల ర్యాకెట్ త్వరణాన్ని పొంది ర్యాకెట్ ముందుకు వెళ్ళే